హలో నాన్ వెజ్ లవర్స్, ఇవాళ వీడియోలో చేపల పులుసు టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను అండ్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం కడాయిలో ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకొని అండ్ అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం వేగాక మంచి స్పైసీ గ్రీన్ చిల్లీస్ అండ్ అలానే 2 లార్జ్ ఆనియన్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అండ్ అలానే టమాటోస్ని కూడా 2 యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి మూత పెట్టేసుకొని. సో ఈ వేలో చేసుకుంటే మాత్రం చేపల పులుసు చాలా బాగుంటుంది. నార్మల్గా పులుసు అనగానే చేసుకున్నాక కనీసం ఒక 4-5 అవర్స్ ఉంటే కానీ ముక్కకి టేస్ట్ అనేది పట్టి బాగుంటుంది. సో ఈ వేలో అయితే మనకి ఎలాంటి వెయిటింగ్ అవసరం లేదు, అప్పటికప్పుడు తిన్నా కూడా చాలా రుచిగా బాగుంటుంది. సో మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్నాము. పూర్తిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం వీటిని మగ్గనిద్దాము. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇవి మంచిగా హీట్ అయ్యాక కొంచెం పసుపు అండ్ సాల్ట్ 1 టీ స్పూన్ అండ్ అలానే మంచి కారంగా ఉన్న 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ గార్లిక్ జింజర్ పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అండ్ చేప ముక్కలు అసలు స్మెల్ రాకుండా బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక కల్లుప్పు అండ్ అలానే నిమ్మకాయ రసం అండ్ అలానే పసుపుని యాడ్ చేసుకొని ఒక పావు గంట సేపు అలానే బాగా కలిపి పక్కన పెట్టుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుంటే కనుక మనకి ఎలాంటి స్మెల్ కూడా ఉండదన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫిష్ కర్రీని. ఈ ఫిష్ పీసెస్ని 2 పక్కల కూడా 3 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్లేమ్ని మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా చేసి మనం గనక పులుసులో యాడ్ చేసుకుంటే ఫిష్ ముక్కలు చాలా మంచి టేస్టీ అండ్ అలానే పులుసుని కూడా త్వరగా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇలా కాకుండా లేదు అనుకుంటే ఒకేసారి ఫిష్ పీసెస్ కన్నీ కూడా మసాలాస్ పట్టించి అంటే ఉప్పు కారం గార్లిక్ జింజర్ పేస్ట్ని ఒకేసారి అన్ని ముక్కలకి పట్టించి షాలో ఫ్రై మాత్రమే చేసుకోవాలి, నాట్ డీప్ ఫ్రై. షాలో ఫ్రై చేసుకొని అలా అయినా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై అంటే మళ్ళీ ఆయిల్ ఎక్కువ పట్టేసిద్ది అండ్ అలానే మసాలాస్ కూడా ఆయిల్లో కలిసిపోతాయి అన్నమాట. సో అందుకే షాలో ఫ్రై అయితేనే మంచిది. ఇవి పెద్ద పీసెస్ కాబట్టి నేను 3 మినిట్స్ చెప్పాను. అవి చిన్నవి అయితే ఇంకొంచెం టైం తగ్గించుకొని ఫ్రై చేసుకోండి 2 మినిట్స్ అలా. ఆనియన్స్ అండ్ టమాటోస్ మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే పసుపుని యాడ్ చేస్తున్నాను అండ్ అలానే కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను ఒక 1 టీ స్పూన్ అండ్ అలానే కారం 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను అండ్ అలానే గార్లిక్ జింజర్ పేస్ట్ 1 టీ స్పూన్ కూడా యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ హోల్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. అండ్ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు స్పైసెస్ని కూడా వేగనిచ్చి చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను అండ్ అలానే 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి. సో చింతపండు నేను పెద్ద నిమ్మకాయ సైజ్ కన్నా కూడా ఇంకొంచెం చింతపండుని ముందే నానబెట్టుకొని పులుసుని యాడ్ చేశాను అండ్ ఇది బాగా మరగాలి. మరగంగానే మనం చేప ముక్కల్ని యాడ్ చేసుకోకూడదు. మరిగాక ఇంకొక 5 నిమిషాల పాటు మరగనిస్తే పులుసు అనేది చిక్కబడిద్ది. అప్పుడు యాడ్ చేసుకుంటే చేప ముక్కల్ని చాలా రుచిగా బాగుంటాయి. ఈ రకంగా పులుసు చిక్కబడ్డాక మనం చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అంతకన్నా ముందు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కారం అండ్ అలానే మసాలాస్ ఏమైనా అడ్జస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చేప ముక్కలు అన్నీ కూడా ఒకసారి యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కలే కాబట్టి ఎంతో టైం పట్టదు. ఈ 5 నిమిషాల్లోనే కొంచెం చేప ముక్క ఉడికి మంచిగా పులుసు అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది ఫ్రై చేసుకున్న పీసెసే కాబట్టి ఎంతో టైం పట్టదు.
లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మళ్ళీ చేప ముక్క అనేది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద కుక్ అవనిచ్చి ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.